శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దీంట్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్పదోషంతో షష్టగ్రహ కూటమితో మొదలవుతుంది. దీంతో పాటుగా ఈ సంవత్సరం 8-9 నెలల పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు చాలా వస్తున్నాయి. 9 నెలల పాటు ఎక్కువ శాతం రావడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. వీటితో పాటుగా ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు వాళ్ళ స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహ గతులన్నింటినీ బట్టి చూసేటట్లయితే ఈ సంవత్సరం ఎక్కువ భాగం శుభ ఫలితాలు పొందే వాళ్ళలో కన్యా రాశి వాళ్ళు ఉన్నారు అని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎంతో కాలంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఊపిరి పీల్చుకునేటువంటి టైం స్టార్ట్ అయింది. మీ యొక్క రాజయోగ సమయం కూడా మొదలైంది. మీరు ఏ పని చేపట్టినా కూడా తిరుగులేని విజయాలు లభిస్తాయి. మీరు ఏది మొదలుపెట్టినా సంపూర్తి చేసి మీదైనటువంటి ముద్ర మీ రంగంలో వేసుకోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది. గతంలో ఎంతో కాలంగా తీరని అప్పుల్ని, రుణాలని ఈ సంవత్సరం కంప్లీట్గా తీర్చగలుగుతారు. మీ వ్యాపార విస్తరణ కోసం బ్యాంక్ లోన్స్ అనేటువంటివి సునాయాసంగా లభిస్తాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం దశమ స్థానంలో మిథునంలో గురుడు మే నెల నుంచి ప్రవేశించి సంచరించటం వల్ల మీ యొక్క సొంత ఇంటి కల నెలవేరుతుంది. అలాగే మీ ప్రొఫెషన్లో, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీదైన ముద్ర వేస్తారు. దాని నుంచి మీ యొక్క గుడ్ విల్ బాగా పెరిగిపోతుంది. ఇటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. అలాగే గురుడు తన యొక్క ప్రత్యేక దృష్టితో కానీ అనేక రకాలైనటువంటి శుభ దృష్టులతో అన్ని రాశుల్ని, ఉపయోగపడేటువంటి ముఖ్యమైన రాశులన్నింటినీ కూడా మీకు చూడటం జరుగుతుంది కనుక ఆర్థికంగా మీకు ఈ సంవత్సరం ఎదురులేనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం వచ్చినట్లే, ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వృత్తిపరంగా కూడా మీరు అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి ఈ సంవత్సరం మంచి అవకాశం. ఇక ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వాళ్ళకి అద్భుతమైన అవకాశం, ఆలోచించాల్సిన పని లేదు. ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ అనుగ్రహం రీత్యా మీకు కోర్టు కేసుల్లో కానీ, మధ్యవర్తి పరిష్కారాల్లో కానీ విజయం మీదే అవుతుంది. శనివద్ రాహు కుజవత్ కేతు అంటారు. అంటే శని ఫలితాలని రాహు ఇస్తాడు, కుంభంలో రాహు ఉండి, కుజుడి యొక్క ఫలితాలని కేతు ఇస్తాడు. మోక్షకారకుడైనటువంటి కేతువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీకు తెలియకుండానే మీలో ఆధ్యాత్మికత, కొంత వైరాగ్య ధోరణి బాగా పెరుగుతుంది. పెరిగిన దానివల్ల మీరు ఈ సంవత్సరం తప్పనిసరిగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 1 లేదా 2, పంచారామాల్లో 1 లేదా 2 చూస్తారు. అంటే శైవ క్షేత్ర సందర్శన అనేటువంటిది ఈ సంవత్సరం మీకు జరిగి తీరుతుంది. అలాగే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు అధికంగా చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి, ముఖ్యంగా ఉత్తర నక్షత్రం వాళ్ళకి, హస్త నక్షత్రం వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వచ్చి తీరతాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ హస్త నక్షత్ర జాతకులైతే జాక్పాట్ కొట్టినట్టే. ఏ పని మొదలుపెట్టినా కూడా మీకు ఆలోచించాల్సిన అవసరం లేకుండా తిరుగులేని విజయాలు మీ ఖాతాలో నమోదు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరం అనగానే ఆదాయ వ్యయాలని కాస్త గమనిస్తే ఆదాయం 14, వ్యయం 2. విపరీతమైన రాబడి ఉంది, ఖర్చులు దాదాపుగా లేనట్టే. ఇదే ఆటోమేటిక్గా మీ యొక్క పురోభివృద్ధి ఏంటి అనేది చూపిస్తుంది. ఒకవేళ మీ జీవిత భాగస్వామికి ఆదాయ వ్యయాలు సరిగ్గా లేకపోతే, అతని చేతిలో డబ్బు నిలబడకపోతే మీ ఖాతాలో వేసుకోండి. మీ చేతిలో డబ్బు నిలబడుతుంది.
స్వర్ణం నిలబడుతుంది, డబ్బు నిలబడుతుంది. ఇటువంటి శుభ పరిణామాలన్నీ కూడా మీకు ఈ సంవత్సరం నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇక రాజపూజ్య అవమానాలు, రాజపూజ్యం 6, అవమానం 6. మీకు రాజపూజ్యమే ఇలా 6, 6 ఉన్నప్పటికీ కూడా మీకు సత్కారాలు, సన్మానాలే జరుగుతాయి. కానీ మీ యొక్క అభివృద్ధిని, సంతోషాన్ని ముఖ్యంగా చూడటం ఇష్టం లేని, ఓర్వలేనటువంటి కొంతమంది మేషరాశి వాళ్ళు, కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళు, కొంతమంది కుంభరాశి వాళ్ళు మిమ్మల్ని చాటుగా అవమానించటం, చాటుగా కొంత నిందలు వేయటం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతాయని వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలిపెట్టేస్తారు. వాళ్ళు వాగి వాగి ఊరుకుంటారు. ఇకపోతే ఈ సంవత్సరం బంధువుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆదరాభిమానాలని కురిపిస్తారు. వాళ్ళ యొక్క అభిమానాన్ని సంపాదిస్తారు. ఈ సంవత్సరం నుంచి మీకు కార్యనిర్వహణ సామర్థ్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఏ పని మొదలుపెట్టినా వెంటనే అనుకున్నదే తడవుగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. పరిసరాలు, పరిస్థితులు గతంలో వ్యతిరేకంగా ఉన్నా ఈ సంవత్సరం నుంచి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. శత్రు, రుణ, రోగ పీడలన్నీ విముక్తి పొందుతారు. కోర్టు కేసుల్లో మీది పైచేయి అవుతుంది. మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం కోర్టు కేసులు కానీ, మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ రాహుగ్రహ శాంతి కొరకు చండీ పారాయణ కానీ, చండీ సప్తశతి కానీ, అలాగే చండీ హోమాన్ని కానీ జరిపించుకుంటే మీకు అప్రతిహతమైనటువంటి విజయం లభించి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చుట్టూ ఉన్నటువంటి అనవసరమైన చెత్త గురించి వదిలేసి ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తుంటారు. మీ కుటుంబ సభ్యులకు కూడా అనవసరమైన విషయాల గురించి ఆలోచించద్దు, మాట్లాడద్దు, ఉపయోగపడే అంశాల గురించే మాట్లాడమని తగినటువంటి గైడెన్స్ ఇస్తారు, మార్గనిర్దేశకత్వం చేస్తారు. ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. ఆత్మన్యూనతాభావం కంప్లీట్గా పోతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ, మీరు ప్రారంభించిన ప్రతి పనిని అత్యంత ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఇటువంటి శుభ పరిణామాలు ఈ సంవత్సరం బాగున్నాయి. నూతనంగా సద్గురువుల్ని ఆశ్రయిస్తారు. కొన్ని ఆశ్రమాలని సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆధ్యాత్మికతని పెంచుకుంటారు. ఇకపోతే ఈ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిస్తే, రాజకీయ నాయకులకైతే తిరుగులేదు. కొత్తగా ఒక పదవి వచ్చి తీరుతుంది. ఈ విశ్వావస నవ సంవత్సరంలో ఏ రాజకీయ నాయకులకైనా సరే ఒక చోట పదవి వచ్చింది అని అంటే, లేదా గెలిచారు అని అంటే, దేశం మొత్తంలో ఎక్కడైనా సరే వాళ్ళలో కన్యారాశి వాళ్ళు ఉండి తీరుతారు. విజయం మీ ముంగిటే ఉంది. రాజకీయ నాయకులకు అంత బాగుంది. సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి, వీళ్ళందరికీ, నటీనటులకి, గాయకులకి అందరికీ అద్భుతమైన అవకాశాలు వస్తాయి. పేరు, డబ్బు పుష్కలంగా వస్తాయి. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్కి మంచి పేరు, డబ్బు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటుగా ముఖ్యంగా వైద్య రంగంలో ఉండేటువంటి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది వీళ్ళకు కూడా ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. మంచి ఆదాయ వనరులు సమకూరుతాయి. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ కాకపోతే కాస్త చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైనా కన్యారాశిలో ఉంటే, అది కూడా చిత్తా నక్షత్ర జాతకులు ఎవరైనా ఉండుంటే, ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. కొంచెం ఏ మాటకా మాటే ఈ సంవత్సరం చార్టెడ్ అకౌంటెంట్స్, చిత్తా నక్షత్రం, కన్యారాశి వాళ్ళు మాత్రం వృత్తి చేయలేమా, ఈ ప్రొఫెషన్ని మనం నిర్వహించలేమా అనేటువంటి ఒక రకమైన డైలమాలో పడిపోతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి జాక్పాట్ కొట్టినట్టే, మీకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఎవరైతే స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెడుతుంటారో, స్టాక్ బ్రోకింగ్ చేస్తుంటారో వాళ్ళకి అనూహ్యమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ సంవత్సరం నుంచి. ఇది కూడా మీకు జూన్ నుంచి మొదలవుతాయి. జూన్ వరకు కూడా కొంత ఇబ్బంది పడతారు. కాకపోతే కన్యారాశి వాళ్ళకి చెప్పదగిన అతి ముఖ్యమైన సూచన ఏంటంటే, పొరపాటును కూడా బెట్టింగ్లు వేయొద్దు, ట్రేడింగ్ చేయొద్దు. ఇవి రెండు చేస్తే మాత్రం అనూహ్యంగా శనిగ్రహ ప్రభావం వల్ల తీవ్రంగా ఉన్న డబ్బంతా పోగొట్టుకుని దరిద్రులు అవుతారు. కాబట్టి ఈ పని మాత్రం చేయవద్దు. కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే గార్డెనింగ్ మీద, పెంపుడు జంతువుల మీద మమకారం బాగా పెరుగుతుంది. వాటిని పెంచాలనుకుంటారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద సమానమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానం చూపిస్తారు. సంతానం కోరుకునేటువంటి కన్యారాశి స్త్రీలకు కానీ, పురుషులకు కానీ సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇకపోతే హోటల్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశం.
విదేశాల్లో ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళకి హెచ్-1బీ వీసా ఇటువంటివి వస్తాయి. గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. పర్మనెంట్ రెసిడెన్స్ రావాలంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. హెచ్-1బీ వీసాలు మాత్రం ఇష్యూ అవుతాయి. కన్యా రాశి వాళ్ళకి బానే ఉంది ఈ విషయంలో. విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఇక దాదాపుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంది గానీ, 1, 2 ఇబ్బందులనేటువంటివి తప్పవు. ఇది గూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా కొన్ని ఇబ్బందులొస్తుంటాయి. కొంత వ్యాపార భాగస్వాములతో మాట పట్టింపులొస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు ఘర్షణపూరితమైనటువంటి వాతావరణాలొస్తాయి. అలాగే కొంచెం పనుల్లో వ్యయ స్థానంలో ఉన్న కేతువు రీత్యా గాని, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు రీత్యా గాని పనుల్లో ఆటంకాలొస్తాయి గనక, వ్యక్తిగత జన్మ జాతకంలో కూడా శనికేతువులకు సంబంధించిన దశాంతర దశలు గాని, నీచపట్టిన గ్రహ దశాంతర దశలు గాని జరిగితే కొంచెం అనూహ్యమైనటువంటి ఇబ్బందులొస్తాయి. ఆరోగ్య భంగాలొస్తాయి కనుక ఇటువంటి వాళ్ళు మాత్రం తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కూడా కొన్ని ఫలితాలుంటాయి గనక అవసరమైన వాళ్ళు అది జరిపించుకోండి. ఎందుకు జరిపించుకోవాలి? ఎందుకు చూడాలి అంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అన్ని సంవత్సరాల్లో కల్లా ఈ చాలా సంవత్సరాల తర్వాత మీకు అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరం గనక ఇది. కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరేదైనా సరే కొత్తగా వ్యాపారం ప్రారంభించినా, లేదా మీరు చేస్తున్నటువంటి పనిలో కొత్తగా కొన్ని మార్పులు, చేర్పులు చేయాలన్నా, ముందుకెళ్ళాలన్నా మీకు జాతకం చూసేటట్లయితే దశలు కూడా బావుంటే తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు అఖండమైన విజయాన్ని పొందవచ్చు. కనుక మాత్రమే ఈ సలహా చెప్పడం జరుగుతుంది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని కన్యా రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో, బహుభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.